దేవుడు నిన్ను విడిపించుట. ఎందుకు ఈ మాట మీద చెప్తానంటే, చాలా మంది సంఖ్యల చేత బంధించబడ్డారు, శోధన చేత బంధించబడ్డారు, మాంత్రిక కట్ల చేత బంధించబడ్డారు, ఏం చేయాలో తోచలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది సంఖ్యలు వేస్తే కదలకుండా ఎలా అయితే బంధించబడ్డారో, చాలా మంది జీవితాల్లో కూడా అలానే బంధించబడి ఉన్నాయి. ఈ రోజు ఒక దైవజనుడిగా నేను మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నీ సంఖ్యల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ శోధన నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ బంధకాల నుంచి దేవుడు సురక్షితముగా నిన్ను భద్రముగా కాపాడబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నన్ను విడిపించుచున్నాను. ఈ మాట వింటున్న మీతో ఒక మాట దేవుడు చెప్పమంటున్నాడు. నువ్వు ఈ రోజు ఏ సంఖ్యల చేత బంధింపబడ్డావో, ఏ కట్ల చేత అయితే బంధించబడ్డావో, వాటితో దేవుడు చెప్తున్నాడు, ఆలకించుము, ఈ దినమున నీ చేతి సంఖ్యలను తీసి నన్ను విడిపించబోతున్నాను. అందుకే కింది మాట ఇంకొక మాట చూడగలిగితే, నీకు విశ్వాసం ఉంటే నాతో వెంబడించుము, నేను భద్రముగా నేను కాపాడదును అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. ఈ రోజు ఇర్మియా ప్రవక్తతో చెప్పిన ఒక మాట నేను మీతో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. రామాలో ఉన్న వారందరి విషయంలో, చెరబట్టబడే వారు అందరి విషయంలో ఇర్మియా ప్రవక్తతో ఏ రీతిగా దేవుడు చెప్తున్నాడో, ఈ రోజు నీతో కూడా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు ఏ సంఖ్యలతో అయితే బంధింపబడ్డావో, ఏ కట్ల చేత అయితే బంధింపబడ్డావో, ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నట్టుగా ఈ రోజు నేను నీతో చెప్తున్నాను. నీ సంఖ్యలు విడిపించడానికి ఈ దినమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మాట వింటున్నప్పుడే, ఈ మాట నీ చెవుల పడ్డప్పుడే, నీ మీద ఉన్న ప్రతి సంఖ్యలు, ప్రతి కట్లు, ప్రతి బంధకాలు యేసు క్రీస్తు నామంలో విడిచి వెళ్ళిపోవునుగాక. ఏదో ఒక సమస్య నేను వెంటాడుతుంది కదా, ఏదో బంధకాలు నిన్ను బంధించినట్టుగా, నువ్వేదో సంఖ్యలతో కట్టబడ్డట్టుగా నీకు అనిపిస్తుంది కదా, ఈ దినమే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అదే కాకుండా నేను నిన్ను భద్రముగా కాపాడుకుంటానంటున్నాడు దేవుడు. నేను నిన్ను భద్రముగా కాపాడుకుంటున్నాను. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఈ రోజు నా దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నీ సంఖ్యలు విడిపించి, నీ కట్ల నుంచి తప్పించి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఒక్కసారి దేవుని సహాయం కోరితే చాలు. ప్రభా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను విడిపించయ్యా, అద్భుతమైన కార్యం నా జీవితంలో చెయ్యయ్యా అని ఒక మాటను ఆయన పిలిస్తే, ఈ క్షణమే నేను కాపాడడానికి, ఈ క్షణమే నేను తప్పించడానికి, ఈ క్షణమే భద్రముగా కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కప్పుతున్నట్టుగా దేవుడు నిన్ను కప్పబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. నేను ఒక మాట చెప్తున్నాను,